హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే మేము హంపి వెళ్ళాం. సో హంపికి ఏ టైంలో మనం ఇక్కడ నుండి స్టార్ట్ అవుతే బాగుంటుంది అండ్ దాని బడ్జెట్ ఏంటి, ఏ ఏ ప్లేసెస్ ఫస్ట్ విజిట్ చేసుకోవాలి, మనం ఏ బడ్జెట్లో స్టే చేయొచ్చు, అరౌండ్ ఒక 6 మెంబర్స్ ఫ్యామిలీ విత్ కిడ్స్ వెళ్తే, కార్లో వెళ్తే మనకి ఫ్యూయల్ కాస్ట్ ఎంత అవుతుంది, సో మనం ఎక్కడైనా స్టే చేయడానికి ఏ ప్లేసెస్ బాగుంటాయి అసలు ఏంటి అనేది ఆ రూట్ మ్యాప్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. సో బెటర్ నా సజెషన్ అయితే ఎర్లీ మార్నింగ్ మనం ఇక్కడ ఒక 4కి అలా బయలుదేరితే మనకి జర్నీ వచ్చేసి అరౌండ్ 9 అవర్స్ పైన పడుతుంది, 9+ అవర్స్. సో మనం 4కి అలా బయలుదేరితే ఈవినింగ్ వరకు చేరుకోవచ్చు. సో అలా ప్లాన్ చేసుకోండి ఎవరైనా కిడ్స్తో వెళ్ళే వాళ్ళు. బట్ మేము మాత్రం 11 తర్వాత వెళ్ళాం. సో మాకు కొంచెం మధ్యలో మేము ఒక దర్శనానికి వెళ్ళాం. సో అందుకనే మేము కొంచెం లేట్గా బయలుదేరాం. మేము వచ్చేసి వెళ్ళిన రూట్ ఏంటి అంటే మేమున్న ప్లేస్ నుండి హంపి అరౌండ్ మనకి ఒక 450 కిలోమీటర్స్. సో మేము మధ్యలో మన్యంకొండ టెంపుల్కి వెళ్ళాం కాబట్టి వయా మహబూబ్ నగర్, రాయచూర్, అక్కడ నుండి హంపికి. సో రాయచూర్ వరకు మనకి రోడ్ ఎలాంటి ఇష్యూస్ ఉండవు అంటిల్ మన తెలంగాణ బార్డర్ వరకు ఎస్పెషల్లీ. తర్వాత మనకి రోడ్స్ మాత్రం అంత ప్రాపర్గా అయితే లేవు. సో అందుకని కొంచెం మనం మెల్లగా వెళ్ళాల్సి వస్తుంది. సో మనం ఈవినింగ్ 4 వరకు చేసుకుంటే ఆ రోజు అక్కడే స్టే చేయొచ్చు. లేదు అనుకుంటే మనం ఆ టైంకి మనం వేరే నియర్ బై ప్లేసెస్ చూసుకొని వెళ్ళొచ్చు. సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళిన వాళ్ళైతే ఈవినింగ్ వరకు వెళ్తారు కాబట్టి నైట్ అక్కడే స్టే చేసుకొని ఎర్లీ మార్నింగ్ లేవగానే 6 o'clockకి మనకి విజయ విఠల్ టెంపుల్ స్టార్ట్ చేస్తారనమాట. సో ఇప్పుడు మనకు 50 రూపీస్ నోట్ పైన ఒకటి ఉంటుంది, ఒక చారియట్. అది వచ్చేసి విజయ విఠల్ టెంపుల్ పైన ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళేసి మనం ఆ టెంపుల్ని చూసుకొని ఆ చారియట్ అంతా అక్కడ ఒక 1 or 2 hours స్పెండ్ చేసుకొని తర్వాత నెక్స్ట్ మనం అక్కడ నుండి మనం ఆర్కియలాజికల్ మ్యూజియంకి వెళ్ళి, సో అక్కడ మ్యూజియం చాలా బాగుంటుంది, అక్కడ కూడా ఒక 1 hour అలా చూసుకొని ఆ టైం వరకు మనం బ్రేక్ఫాస్ట్ అలాంటివి ఏమైనా ఫినిష్ చేసుకోండి అరౌండ్ 11:30, 12కి. అక్కడ నుండి మనం ఎలిఫెంట్ స్టేబుల్కి, క్వీన్స్ బాత్కి, ఆ ప్లేసెస్ అన్నీ చూసుకొని అక్కడ లోటస్ మహల్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్. సో ఈ ప్లేసెస్ చూసుకున్నాక మనకి అప్పటికి లంచ్ టైం అయిపోతుంది. సో లంచ్ చేశాక కాస్త రిలాక్స్ అయ్యి ఈవినింగ్ మనకు 3:30కి వచ్చేసి మనకి పక్కనే విరూపాక్ష ఫేమస్ టెంపుల్ ఉంటుంది. సో ఆ విరూపాక్ష టెంపుల్కి వెళ్ళొచ్చు. సో మనం అక్కడికి వెళ్తే నియర్ బై చాలా టెంపుల్స్ ఉంటాయి, లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, ఇంకొన్ని టెంపుల్స్, కొన్ని ఆర్కిటెక్చర్స్, సో అవన్నీ చూసుకోవచ్చు. సో ఇది 1 డేలో ప్లాన్. అంటే ఎవరైతే ఒక డే మొత్తం జర్నీ చేసి ఇంకో రోజు ఉండి ఇమ్మీడియట్గా బయలుదేరే వాళ్ళకైతే ఈ రూట్ మ్యాప్ ఉపయోగపడుతుంది. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, మనం హంపిని ఎక్స్ప్లోర్ చేయాలంటే మినిమం ఒక హార్డ్లీ 2 or 3 days ఖచ్చితంగా స్టే చేయాలి. బట్ ఎవరైతే లిమిటెడ్గా మనం 1 or 2 daysలో చేయాలనుకుంటే ఈ ప్లాన్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మాకు వచ్చేసి ఫ్యూయల్ కాస్ట్ మాకు 450 కిలోమీటర్స్ కాబట్టి అరౌండ్ ఒక 6,000 పడింది. యావరేజ్గా మా కార్ 18 to 19 మైలేజ్ తీసుకుంటే మరి ఫుడ్ ఒక్కొక్క 2,500, స్టే ఒక 2,500. సో రిమైనింగ్ అక్కడ మనం టికెట్ ప్రైస్ కానీ ఏవైనా ఈ నార్మల్ చార్జెస్ వచ్చేసి మనకి అంతా ఒక 12,000. ఇంకేమైనా పర్చేస్ చేస్తామంటే చేసుకున్న వస్తువులను బట్టి మన మీద డిపెండ్ అవుతుంది. బట్ 12,000లో అరౌండ్ ఒక 6 people కార్లో అయితే ఫ్యామిలీతో అలాంగ్ విత్ కిడ్స్ సో వెళ్ళి రావచ్చు. హంపి చాలా బ్యూటిఫుల్ ప్లేస్, ద అన్ఫర్గెటబుల్ యాన్షియంట్ హిస్టరీ ఆఫ్ విజయనగర ఎంపైర్. సో ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. వీ విల్ గెట్ విత్ సమ్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.